విజయవాడ బస్సు యాత్రలో ఓ ఆగంతకుడు జగన్ పై రాయి విసిరాడు. పూలతో పాటు రాయి వచ్చి జగన్ కంటికి బలంగా తాకింది. రాయి తగిలిన చోట వాపొచ్చినట్లుగా గుర్తించారు. సింగనగర్ డాబాకోట్ల సెంటర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. రాయి విసిరిన వ్యక్తిని గుర్తించే పనిలో పడ్డారు. విజయవాడలో జగన్ బస్సు యాత్ర కొనసాగుతోంది. బస్సు యాత్రలో జగన్ కి అపూర్వ స్వాగతం లభించింది. పోలవర్షం కురిసింది. అలాగే గజమాలలతో కూడా స్వాగతం పలికారు. జనాలు తండోపతండాలుగా అక్కడికి విచ్చేశారు. ఆ వారధి మొత్తం కూడా జనంతో కిక్కిరిసిపోయింది. ఈ నేపథ్యంలోనే కొంతమంది వ్యక్తులు అంటే ఒక ఆగంతకుడు జగన్ పై రాయి విసిరినట్టుగా తెలుస్తోంది. పూలతో పాటు రాయి వచ్చి జగన్ కంటికి బలంగా తాకింది. రాయి తగిలిన చోట ఎడమ కంటికి రాయి తగిలినట్లు తెలుస్తోంది. వాపు వచ్చినట్లుగా కూడా గుర్తించారు. ఈ ఘటన సింగనగర్ డాబాకోట్ల సెంటర్ దగ్గర చోటు చేసుకుంది. దీనిపై పోలీసులు అయితే విచారణ చేపట్టారు. రాయి విసిరిన వ్యక్తిని గుర్తించే పనిలో పడ్డారు. విజయవాడ బస్సు యాత్రలో ఓ ఆగంతకుడు జగన్ పై రాయి విసిరాడు. పూలతో పాటు రాయి వచ్చి జగన్ కంటికి బలంగా తాకింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందిస్తారు. శ్రీకాంత్, ఈ రోజున విజయవాడ నగరంలో కొనసాగుతుంది. అదేవిధంగా ప్రస్తుతం సింగినగర్ అంటే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి డాబాకోట్ల సెంటర్ కి వచ్చే సమయానికి ఒక ఆగంతకుడు రాయి విసరడంతో ఆ రాయి నేరుగా సీఎం ఎడమ కంటి పైన బలంగా కూడా తగిలింది. దీంతో అక్కడ కంటి పైన వాపు కూడా వచ్చినట్టుగా కూడా గుర్తించారు. అయితే ఆ తర్వాత అక్కడ నుంచి కూడా ఆయన కొద్దిసేపు బస్సులోకి వెళ్లి తర్వాత ముందుకు వెళ్ళిన తర్వాత వేరే కారణం నుంచి కూడా మళ్ళీ ప్రజలకు అభివాదం చేసుకుని కూడా వెళ్తున్న పరిస్థితి. బస్సు యాత్ర అయితే కొనసాగుతుంది. అయితే రాయి విసిరిన ఘటనకు సంబంధించి అయితే పోలీసులు ప్రస్తుతం విచారణ కూడా చేపట్టారు. చుట్టూ కూడా బిల్డింగ్లు ఉన్న నేపథ్యంలో ఎక్కడి నుంచి రాయి వచ్చింది, ఎవరు విసిరనే అంశం మీద కూడా ప్రస్తుతం పోలీసులు అయితే అటు ఇంటెలిజెన్స్ పోలీసులు, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కూడా విచారణ కూడా చేపట్టారు. రాయి కూడా చాలా బలంగా వచ్చి తగలడంతో కంటికి తగిలితే కనుక కొంత ఇబ్బంది అయ్యేది. కానీ కంటి ఎడమ కంటి పైన తగలడంతో వాపు కూడా వచ్చిన నేపథ్యంలో కార్యక్రమాన్ని అయితే జగన్ అయితే కొనసాగిస్తూ ప్రస్తుతం విజయవాడ ఈస్ట్ సెంట్రల్ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర పూర్తయింది. ఇప్పుడు గన్నవరం నియోజకవర్గంలోకి బస్సు యాత్ర కూడా వెళ్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో విజయవాడ పోలీసులు అయితే ఘటనని సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటి వరకు 14 రోజులుగా బస్సు యాత్ర జరిగిన ఎటువంటి ఘటన కూడా జరగని నేపథ్యంలో విజయవాడ నగరంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి అయితే పోలీసులు అటు ఇంటెలిజెన్స్ పోలీసులు అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఘటనకు సంబంధించి ఎవరు దీనికి పాల్పడ్డారనే అంశం మీద అయితే విచారణ చేపట్టినట్టుగా మనకి తెలుస్తా ఉంది. అక్షయ్, శ్రీకాంత్, అంటే మనం ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా ఆ ఫోటో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎడమ కన్ను పైన బలంగా తాకినట్టు మనకి చాలా రెడ్డిష్ గా అయిపోయింది. వాపు కూడా కనిపిస్తూ ఉంది కదా. సో ఆయన చికిత్స తీసుకున్నారా? ప్రస్తుతానికైతే అది బలంగా తగిలినప్పటికీ కూడా కొంత వాపు వచ్చింది నేపథ్యంలో కొంతవరకు కూడా ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత ఆయన పైకి వచ్చినట్టుగా తెలుస్తోంది. కాకపోతే యాత్రకు సంబంధించి అయితే ఇప్పటికే జనాలు వేలాదిగా రోడ్ల మీద కూడా జగన్ వస్తారని ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఆయన కొద్దిసేపు మాత్రమే బస్సు లోపలికి వెళ్లి కొంతవరకు ప్రథమ చికిత్స తీసుకొని మళ్ళీ పైకి వచ్చి ఆ ప్రధాన కార్నర్లు ఏవైతే ఉన్నాయో ముందుగా నిర్ణయించిన కార్నర్లో అక్కడ ప్రజలకి అభివాదం చేసుకుంటూ అయితే వెళ్తున్నారు. విజయవాడ నగరంలోని 2 నియోజకవర్గాల్లో ఇప్పుడు ప్రస్తుతం కార్యక్రమం పూర్తయింది. అదేవిధంగా కంటి వాపుకు సంబంధించి కూడా కొంత వాపు వచ్చింది కాబట్టి వేగంగా అంటే కొంత నెమ్మదిగా వెళ్లే వాహనాన్ని కూడా కొంత వేగంగా పోలీసులు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ తో ఈ ఘటన జరిగిన నేపథ్యంలో అయితే వేగంగా బస్సును అయితే తరలిస్తున్నట్టుగా అయితే మనకి అర్థమవుతోంది. అయితే ఇంకో గంట సేపటికైతే ఆయన గన్నవరంలోని 3 ప్రాంతాలు దాటుకొని కేసరపల్లిలో రాత్రికి బస చేస్తారని అయితే మనకి తెలుస్తా ఉంది. ఘటన జరిగిన తర్వాత పోలీసులు ఒకవైపున ఎవరు చేశారనే దాని మీద విచారణ చేస్తూనే ఆ బస్సు యాత్రకు సంబంధించి వీలైనంత త్వరగా, ఎందుకంటే చీకటిగా కూడా ఉన్న నేపథ్యంలో కరెంటు కూడా ఆ సమయంలో పోయింది. ఆ కారణాలన్నిటి మీద అయితే ప్రస్తుతం పోలీసులు అయితే విచారణ అయితే చేస్తున్నారు. అక్షయ, అంటే ఏ టైంలో చోటు చేసుకుంది ఈ ఘటన శ్రీకాంత్? ఖచ్చితంగా 8:30 నుంచి 9 గంటల సమయం మధ్యలోనే జగన్ వెళ్తున్న ఈ బస్సు మీద రాయి పడినట్టుకైతే స్పష్టంగా మనకి తెలుస్తా ఉంది. జరిగిన వెంటనే కూడా అది ఆ పూలు తగిలాయా లేకపోతే రాయా అనేది కొంత తెలియని పరిస్థితి. ఎందుకంటే దగ్గర ఉన్న అభిమానులు కానీ వీళ్ళందరూ కానీ పూల వర్షం కురిపించడం అనేది ఎప్పుడు ఈ బస్సు యాత్రలో భాగంగా గత కొన్ని రోజులుగా జరుగుతున్నప్పటికీ కూడా ఈ కొన్నిసార్లు ఆ పూలు కూడా వేగంగా కూడా కళ్ళకు కూడా తగిలే పరిస్థితి కూడా ఉంటుంది. దాన్ని సెక్యూరిటీ కూడా ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే పూలు తగిలినాయా లేకపోతే రాయ అనేది కొంత ఒక 2 నిమిషాలు
అర్థం కాని పరిస్థితి. కానీ ఆ తర్వాత వెంటనే చూడగానే కన్ను కూడా వాయటం కమిలిపోవడంతో ఆ మొత్తం ఖచ్చితంగా ఇది రాయి అనేది కూడా వెంటనే గుర్తించారు. ఈ నేపథ్యంలోనే 8:30 నుంచి 9 గంటల సమయం మధ్యలో ఘటన జరిగింది. పోలీసులు కూడా వెంటనే భద్రతా సిబ్బంది కూడా అలర్ట్ అయ్యారు. పక్కనే ఉన్నటువంటి ఏదైతే రూట్ మ్యాప్ ఉందో ఆ రూట్ మ్యాప్ కు సంబంధించిన అన్ని చోట్ల కూడా ప్రస్తుతం ఎవరు ఆ సమయాల్లో బయటకు వెళ్లారు ఇవన్నీ కూడా సీసీటీవీ కెమెరాల ద్వారా కూడా ప్రస్తుతం మొత్తం ఆ వివరాలన్నింటినీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా చేసిన పని అనేది అయితే ఒక నిర్ధారణకు వచ్చినట్టుగైతే మనకి అర్థమవుతుంది. అది